నమస్తే అండి. ఓట్స్ దోశ నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ ఓట్స్ తీసుకున్నాను. అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక 10 మినిట్స్ మనం నానబెట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం స్పూన్ తోటి కొంచెం కలుపుకొని ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. ఇంకా 10 మినిట్స్ తర్వాత మిక్సీ జార్లోకి ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను. ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క కట్ చేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు, మనం నానబెట్టుకున్న ఓట్స్ ఉన్నాయి కదా, అవి కూడా దానిలో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం తక్కువే పోసుకోండి. ఒకవేళ ఎక్కువైందనుకో ఒక స్పూన్ మనం రైస్ ఫ్లోర్ కలుపుకుంటే సరిపోతుంది. నాకైతే సరిపోయింది, బాగానే వస్తుంది దోశ. ఇప్పుడు పెనం మీద స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఇట్లా దోశ వేసుకోవాలి. దోశలాగా వేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఓవైపు కాలింది టర్న్ చేసుకోవాలి రెండో వైపుకి. ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకొని పల్లి కొబ్బరి చట్నీ చేసుకున్నాము. మనం దేంతో తిన్నా చాలా బాగుంటుంది. ఓట్స్ హెల్దీ కదా మనకి. ఇలా ఒకసారి మీరు కూడా ఓట్స్తో దోశ వేసుకొని ట్రై చేయండి. చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.